హలో అండి. ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీ ట్రై మెథడ్స్కి సంబంధించి బోధనా పద్ధతులు గురించి చూద్దాం. మెథడ్ అనేది ఏ భాషా పదం? గ్రీకు, లాటిన్, ఇంగ్లీష్, జర్మన్. ఆన్సర్ ఇంగ్లీష్. మెత్ అనేది ఏ భాషా పదం? ఆంగ్లం, గ్రీకు, జర్మన్, లాటిన్. మెత్ అనేది లాటిన్ పదం. మెత్ అనగా అర్థం బోధన, మేత, విధానము, మార్గము, మంచితనము. ఆన్సరు విధానము, మార్గము. జ్ఞాన ప్రపంచాన్ని విద్యార్థులకు గోచరించే రీతిలో వివరించే విధానాలను ఏమంటారు? బోధనా ఉద్దేశాలు, బోధనా లక్ష్యాలు, బోధనా పద్ధతులు. ఏది కాదు. ఆన్సరు బోధనా పద్ధతులు. బోధన ఒక పరస్పర చర్యా ప్రక్రియ అన్నది ఎవరు? బిఓ స్మిత్, కొమెనియస్, ఎండి నాగి, ఏ ప్లాండర్స్. బోధన ఒక పరస్పర చర్య అన్నది ఏ ప్లాండర్స్. ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు జాన్ డ్యూయి, కొమెనియస్, వెస్లీ అండ్ స్టాన్లీ, బిఓ స్మిత్. ఆన్సర్ కొమెనియస్. ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య జరిగే పరస్పర చర్యా ప్రక్రియే బోధన అన్నది బిఓ స్మిత్, కొమెనియస్, ఎడ్మండ్ అనిడన్, జాన్ డ్యూయి. ఆన్సరు ఎడ్మండ్ అనిడన్. ఇంద్రియ జ్ఞానం పెంపొందించడంలో సరైన బోధనా పద్ధతులను వినియోగించాలని పేర్కొన్నది ఏ ప్లాండర్స్, కొమెనియస్, హెచ్సి మారిషస్, వెస్లీ. ఆన్సరు కొమెనియస్. ఉత్తమమైన ప్రణాళిక అనేది సరైన బోధనా పద్ధతుల వల్ల, సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటుంది అన్నది కొమెనియస్, వెస్లీ అండ్ రాన్స్కీ, హెచ్సి మారిషస్, మాధ్యమిక విద్యా కమిషన్. ఆన్సరు మాధ్యమిక విద్యా కమిషన్. ఈ క్రింది వానిలో బోధనా పద్ధతులను ఎన్నుకోవడంలో ప్రభావితం చేసే అంశం కానిది? ఉపాధ్యాయుడు ప్రతిభ, అందుబాటులో ఉన్న వనరులు, పాఠశాల భవనం, విషయ ప్రాముఖ్యత. ఆన్సరు పాఠశాల భవనం. ఈ క్రింది వానిలో బోధనా పద్ధతి లక్షణాలను గుర్తించండి. విసుగును తొలగించటం, మంచి వైఖరులను పెంపొందించటం, విషయం పట్ల ఆసక్తిని పెంపొందించటం. అన్ని. ఆన్సరు అన్ని. ఈ క్రింది వానిలో బోధనా సూత్రం కానిది ఏది? ఆరంభ సూత్రం, మూల్యాంకన సూత్రం, మార్గదర్శక సూత్రం, ఆదేశిక సూత్రాలు. బోధనా సూత్రం కానిది ఆదేశిక సూత్రాలు. విద్య గమ్యాలను చేరుకున్నామో లేదో తెలిపే బోధనా సూత్రాలు. విద్యలో మనం గమ్యాన్ని చేరుకున్నామో లేదో తెలిపే బోధనా సూత్రాలు. ఆరంభ సూత్రాలు, మార్గదర్శక సూత్రాలు, మూల్యాంకన సూత్రాలు. అన్నీ. ఆన్సరు మూల్యాంకన సూత్రాలు. ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు స్థాన విలువలను గురించి బోధించటానికి కట్ట పుల్ల భావన ద్వారా స్థాన విలువలను పరిచయం చేయడం ప్రారంభించాడు. ఇక్కడ అతను అనుసరించిన బోధనా సూత్రం సంక్లిష్టత నుంచి సరళతకు, కష్టమైన దాని నుంచి సులభమైన దానికి, ప్రయోగం నుండి సైద్ధాంతికానికి, మూర్తం నుండి అమూర్తానికి. ఆన్సరు మూర్తం నుంచి అమూర్తానికి. ఎందుకంటే మనకి ఎదురుగా ఉన్న పుల్లలు రాళ్ళని ఉపయోగించి సంఖ్య అనే భావాన్ని, స్థాన విలువ అనే భావాన్ని కలిగిస్తున్నాం కాబట్టి మూర్తం నుంచి అమూర్తానికి. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 7వ తరగతి విద్యార్థులకు స్థానిక పరిపాలన అనే పాఠాన్ని బోధించుటకు ముందు గ్రామ పంచాయతీ, గ్రామ సర్పంచ్ గురించి చర్చ ప్రారంభించాడు. ఈ సన్నివేశంలో అతడు అనుసరించిన బోధనా సూత్రం క్లిష్టమైన దాని నుంచి సరళమైన దానికి, సంక్లిష్టత నుండి సరళతకు, తెలిసిన దాని నుండి తెలియని దానికి, శాస్త్రీయత నుండి హేతువాదానికి. ఆన్సరు తెలిసిన దాని నుండి తెలియని దానికి. బోధన అభ్యసన విధానంలో
ఎల్లప్పుడూ ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించాలి. పాఠశాల, సబ్జెక్టు, ఉపాధ్యాయుడు, విద్యార్థి. బోధన అభ్యసన విధానంలో ఎల్లప్పుడూ దృష్టి కేంద్రీకరించాల్సింది విద్యార్థి మీద. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కాని దానిని గుర్తించండి. ఉపన్యాస పద్ధతి, చారిత్రక పద్ధతి, నిర్మాణ పద్ధతి, ప్రశ్న పద్ధతి. ఆన్సరు ప్రశ్న పద్ధతి. వాద సంవాద పద్ధతి మరియు శాస్త్రీయ పద్ధతి రెండు వరుసగా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, రెండు శిశు కేంద్రీకృత పద్ధతులు, ఉపాధ్యాయ విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు, విద్యార్థి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. ఆన్సరు ఇది వాద సంవాద పద్ధతి అను శాస్త్రీయ పద్ధతి రెండు కూడా శిశు కేంద్రీకృత పద్ధతులు. క్రింది వానిలో ఏది ద్విముఖ ప్రక్రియ? ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసనం, సంరక్షకుల కేంద్రీకృత అభ్యసనం, యాజమాన్య కేంద్రీకృత అభ్యసనం, విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం. ద్విముఖ ప్రక్రియ ఏది అంటే విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం. కథా కథన పద్ధతి మరియు సమస్య పరిష్కార పద్ధతి అనునవి వరుసగా ఉపాధ్యాయ శిశు కేంద్రీకృతాలు, శిశు ఉపాధ్యాయ కేంద్రీకృతాలు, రెండు ఉపాధ్యాయ కేంద్రితాలు, రెండు శిశు కేంద్రితాలు. ఈ కథాకథన పద్ధతి ఏమో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, అలాగే సమస్య పరిష్కార పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఆన్సర్ 1 ఉపాధ్యాయ మరియు శిశు కేంద్రీకృతాలు. క్రింది వానిలో వాచకం ద్వారా బోధించే పద్ధతి అన్వేషణ పద్ధతి, చర్చా పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, ఉపన్యాస పద్ధతి. వాచకం ద్వారా బోధించే పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతిలో అధిక ప్రాధాన్యతను ఇచ్చే అంశం విద్యార్థి, నల్లబల్ల, విషయం, ఉపాధ్యాయుడు. విషయానికి ఉపన్యాస పద్ధతిలో అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఈ క్రింది వానిలో ఉపన్యాస పద్ధతికి గల మరొక పేరు గుర్తించండి. భాషణ పద్ధతి, వివరణ పద్ధతి, వ్యాఖ్యాన పద్ధతి, అన్ని. ఆన్సరు అన్ని. ఉపన్యాస పద్ధతికి భాషణ పద్ధతి, వివరణ పద్ధతి, వ్యాఖ్యాన పద్ధతి ఈ 3 పేర్లు ఉన్నాయి. ఈ క్రింది వానిలో ఉపన్యాస పద్ధతిని ఉపయోగించే సందర్భాన్ని గుర్తించండి. శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు వివరించడానికి, పునఃసమీక్షించడానికి, పరిమిత కాల వ్యవధిలో పాఠ్య ప్రణాళిక ముగించడానికి, అన్ని. ఆన్సర్ అన్ని. ఉపన్యాస పద్ధతి విజయవంతం అవ్వడానికి తీసుకోవలసిన జాగ్రత్తలలో లేనిది. ఉపన్యాసాన్ని ఉదాహరణలతో మేళవించాలి. ముఖ్యమైన విషయాలను పలుసార్లు తిరిగి వక్కానించాలి. ఉపాధ్యాయుడు స్వరంతో అవసరం లేదు. మధ్యలో విద్యార్థులను భాగస్వామ్యులను చెయ్యాలి. చూడండి, ఉపన్యాస పద్ధతి విజయవంతం అవ్వాలంటే ఉదాహరణలతో మేళవించాలి. ముఖ్యమైన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాలి. మధ్యలో విద్యార్థులని ప్రశ్నలు అడగాలి. ఇక్కడ ఉపాధ్యాయుడి స్వరంతో అవసరం లేదు అనేది ఆన్సర్. ఎందుకంటే ఉపన్యాస పద్ధతి అంటేనే ఉపాధ్యాయుడే చెప్పేది పాఠం. అందులో ఇక్కడ ఆయన స్వరంతో పని లేకపోతే ఇంకా అసలు అది ఏం విజయవంతం అవుద్ది? ఉపన్యాస పద్ధతిలో బోధనా దశలలో ప్రదర్శనకు కేటాయించవలసిన సమయం. ఉపన్యాస పద్ధతి బోధనా దశలలో ప్రదర్శనకు కేటాయించవలసిన సమయం 45 నిమిషాలు, 60 నిమిషాలు, 30 నిమిషాలు, 10 నిమిషాలు. ఆన్సర్ 30 నిమిషాలు. అన్ని పద్ధతుల్లోనూ అంతర్లీనంగా మిళితమై ఉండే పద్ధతి అన్వేషణ, చర్చ, ఉపన్యాస, ప్రకల్పన.
ఆన్సరు ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతి ప్రవేశంలో ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణం. ఉపన్యాస పద్ధతి ప్రవేశంలో ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణం సృజనాత్మకత, కళ, చతురత, నైపుణ్యం. ఆన్సర్ నైపుణ్యం. ఈ క్రింది వానిలో ఉపన్యాస పద్ధతిలోని లోపం కానిది. శాస్త్రీయ వైఖరులను పెంపొందించలేము, ఆచరణ ద్వారా అభ్యసనానికి అవకాశం లేదు, నైపుణ్యాల అభివృద్ధి చెందవు, తక్కువ కాలంలో ఎక్కువ అంశాలను బోధించవచ్చు. లోపం కానిది అన్నాడు. ఇవన్నీ లోపాలే. శాస్త్రీయ వైఖరులను పెంపొందించలేమనేది లోపమే, ఆచరణ ద్వారా అభ్యసనానికి అవకాశం లేదనేది కూడా లోపమే, నైపుణ్యాల అభివృద్ధి చెందవు అనేది కూడా లోపమే. కానీ తక్కువ కాలంలో ఎక్కువ అంశాలను బోధించవచ్చు అనేది ఉపన్యాస పద్ధతికి ప్లస్. కాబట్టి ఇదే ఆన్సరు. సకాలంలో సిలబస్ను పూర్తి చేయవచ్చు అనేది ఏ పద్ధతిని ఉద్దేశించింది? ప్రాజెక్టు పద్ధతి, ప్రకల్పన పద్ధతి, అన్వేషణ పద్ధతి, ఉపన్యాస పద్ధతి. ఆన్సరు ఉపన్యాస పద్ధతి. కోబిన్ ప్రకారం ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఎంత శాతం జ్ఞానార్జన జరుగుతుంది? 11, 83, 94, 95. కోబిన్ ప్రకారం ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో జ్ఞానార్జన జరిగే శాతం 94%. చిక్కుడు గింజ మొలకెత్తడానికి తగినంత నీరు, ఉష్ణోగ్రత, గాలి అవసరం అనేది బోధించడానికి ఉత్తమమైన పద్ధతి చారిత్రక పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ప్రకల్పన పద్ధతి. ఆన్సరు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. జ్ఞానేంద్రియాలు పనితీరు అనే అంశాన్ని గురించి విద్యార్థులకు వివరించడానికి అనువైన పద్ధతి అన్వేషణ, కథాకథన, ఉపన్యాస ప్రదర్శన, ప్రకల్పన. ఆన్సరు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఈ క్రింది వానిలో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ద్వారా బోధించడానికి అనువైన పద్ధతి పాఠాలను గుర్తించండి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధించడానికి అనువైన పాఠాలను గుర్తించండి. భూమి అంతర్భాగం, గాలి ధర్మాలు, ఆక్సిజన్ తయారీ. ఇవన్నీ ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధించవచ్చు. చరిత్రను ఆధారంగా చేసుకొని బోధించే పద్ధతి ఉపన్యాస పద్ధతి, వనరుల పద్ధతి, కథన పద్ధతి, చారిత్రక పద్ధతి. చరిత్రను ఆధారంగా చేసుకొని బోధించే పద్ధతి చారిత్రక పద్ధతి. జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని గురించి బోధించటం అనేది చారిత్రక పద్ధతిలోని ఈ ఉపగమం. జలియన్ వాలాబాగ్ గురించి చెప్పడం అనేది పరిణామ ఉపగమం, సాంఘిక ఉపగమం, జీవిత చరిత్ర, ఉపాఖ్యాన. ఆన్సరు జీవిత చరిత్ర. ఈ క్రింది వానిలో ఉపన్యాస పద్ధతి యొక్క రూపాంతరం చారిత్రక పద్ధతి, వనరుల పద్ధతి, కథాకథన పద్ధతి, మూలాధార పద్ధతి. ఉపన్యాస పద్ధతి యొక్క రూపాంతరం కథాకథన పద్ధతి. వనరుల పద్ధతికి మరొక పేరు ఈ ఆప్షన్లు తప్పు. ఈ మూలాధార పద్ధతి అనేది మరొక పేరు. సాంఘిక శాస్త్ర ప్రయోగ పద్ధతి అని కూడా దీన్ని పిలుస్తాం. జవహర్లాల్ నెహ్రూ జీవితంలోని సంఘటనను బోధించుటకు ఉపాధ్యాయుడు చారిత్రక పద్ధతిలోని ఈ ఉపగమాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. సాంఘిక ఉపగమం, పరిణామక్రమం, ఉపాఖ్యానం, జీవిత చరిత్ర. ఆన్సరు జీవిత చరిత్ర. సాంఘిక అధ్యయనాలు వాస్తవమైనవి అని తెలియజేయడంలో మొదటి పద్ధతి ఉపన్యాస పద్ధతి, జీవిత చరిత్ర, అన్వేషణ పద్ధతి, వనరుల పద్ధతి. ఆన్సరు వనరుల పద్ధతి.
మ్యాగజైన్లు మరియు పకటి వేషాలు అనునవి వరుసగా ప్రాథమిక వనరులు, ద్వితీయ వనరులు. ద్వితీయ వనరులు, ప్రాథమిక వనరులు. 2 ప్రాథమిక వనరులు, 2 ద్వితీయ వనరులు. మ్యాగజైన్లు మరియు పగటి వేషాలు. మ్యాగజైన్లేమో ద్వితీయ వనరులు, పగటి వేషాలేమో ప్రాథమిక వనరులు. రంగనాథ రామాయణం మరియు రాజ్యాంగం, ఇవి 2 ఏ వనరులు? 2 ప్రాథమిక వనరులు, 2 ద్వితీయ వనరులు. ప్రాథమిక వనరు ద్వితీయ వనరు, ద్వితీయ వనరు ప్రాథమిక వనరు. రంగనాథ రామాయణం అనేది ద్వితీయ వనరు, రాజ్యాంగం అనేది ప్రాథమిక వనరు. విజ్ఞాన శాస్త్ర నిర్మాణం ప్రకారం బోధన జరిపే పద్ధతి అన్వేషణ పద్ధతి, నిర్మాణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి. ఆన్సరు నిర్మాణ పద్ధతి. విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రక్రియల కలయికే విజ్ఞాన శాస్త్రం. నిర్మాణం. విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రక్రియలు ఫలితాల కలయికే విజ్ఞాన శాస్త్రం నిర్మాణం అన్నది స్క్వాబ్, ఫినిక్స్. 1, 2 ఎవరు కాదు. ఆన్సరు స్క్వాబ్, ఫినిక్స్ ఇద్దరు. విద్యార్థి ఒక అన్వేషకుడుగా మారితే ఎవరో చెప్పిన విషయాల కంటే ఎక్కువ విషయాలు నేర్చుకుంటాడు అన్నది ఫినిక్స్, జాన్ డ్యూయి, హ్యూరిస్టిక్, హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్. ఇక్కడ చూడండి, అన్వేషణ అన్నాడు, అన్వేషకుడు అన్నాడు కదా, అంటే అన్వేషణ పద్ధతి. అన్వేషణ పద్ధతి ఎవరు? హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్. హ్యూరిస్టిక్ అనేది ఏ భాషా పదం? ఆంగ్లం. హ్యూరైజర్స్ అనేది ఏ భాషా పదం? ఆంగ్లం, లాటిన్, గ్రీకు, జర్మన్. హ్యూరైజర్స్ అంటే గ్రీకు పదం. పరీక్షణాళికను దాచేసి ప్రయోగం చేయమంటే ఎలా ఉంటుందో అలాంటిదే అన్వేషణ పద్ధతి అని విమర్శించింది ఎవరు? యంగ్, వెస్ట్వే, బెల్లార్డ్, జెజె స్టీవెన్సన్. ఆన్సరు వెస్ట్వే. జ్ఞాన సముపార్జన కంటే వైజ్ఞానిక పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చే పద్ధతి చారిత్రక పద్ధతి, ప్రకల్పన పద్ధతి, అన్వేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. ఆన్సరు అన్వేషణ పద్ధతి. ఉపాధ్యాయుడు త్రిభుజ ధర్మాలను గురించి విద్యార్థులకు బోధించాలనుకున్నాడు. దానికి అనువైన పద్ధతి ప్రకల్పన పద్ధతి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, అన్వేషణ పద్ధతి. ఆన్సరు అన్వేషణ పద్ధతి. నియోజన పద్ధతికి మరొక పేరు ప్రాజెక్టు పద్ధతి, ఆగమన పద్ధతి, డాల్టన్ పద్ధతి, ప్రకల్పన పద్ధతి. ఆన్సరు డాల్టన్ పద్ధతి. వివిధ విద్యా విషయాలను సమన్వయపరిచి నిజ జీవిత కృత్యాల ద్వారా బోధించుటకు ఎక్కువగా ఉపయోగపడే బోధనా పద్ధతి ప్రయోగశాల పద్ధతి, చారిత్రక పద్ధతి, ప్రకల్పన పద్ధతి, నియోజన పద్ధతి. ఆన్సరు ప్రకల్పన పద్ధతి అంటే ప్రాజెక్టు పద్ధతి. అనేక సమస్యలతో కూడిన ఒక పనిని సహజ పరిస్థితుల్లో జయప్రదంగా నిర్వహించడమే ప్రాజెక్టు అన్నది జెజె స్టీవెన్సన్, కిల్ ప్యాట్రిక్, ఆర్మ్స్ట్రాంగ్, పార్కర్. ఆన్సరు ఆర్మ్స్ట్రాంగ్. ప్రాజెక్టు అనేది ఒక సాంఘిక వాతావరణంలో హృదయపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా నిర్వహించే ప్రయోగాత్మక వ్యాసక్తి అన్నది పార్కర్, బర్టన్, కిల్ ప్యాట్రిక్, స్టీవెన్సన్. ఆన్సరు కిల్ ప్యాట్రిక్. లక్ష్యాల ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్మాణాత్మక ప్రయత్నమే ప్రాజెక్ట్ అన్నది కిల్ ప్యాట్రిక్, స్టీవెన్సన్, లాంగ్ అండ్ థామస్, పార్కర్. ఆన్సరు లాంగ్ అండ్ థామస్. ప్రాజెక్టు పద్ధతిలోని సోపానాల సంఖ్య 4, 6, 5, 3. ఆన్సరు 6. ప్రాజెక్టు పద్ధతిలో అతి ముఖ్యమైన మరియు దీర్ఘమైన సోపానం ఏమిటి? నివేదిక తయారీ, మూల్యాంకనం, అమలుపరచటం, వ్యూహరచన. ప్రాజెక్టు పద్ధతిలో అతి ముఖ్యమైన మరియు దీర్ఘమైన సోపానం అమలుపరచటం. ప్రాజెక్టు పద్ధతిలో విద్యార్థులందరికీ బాధ్యతలు నిర్ణయించే సోపానం. చూడండి, ప్రాజెక్టు పద్ధతిలో విద్యార్థులందరికీ బాధ్యతలను నిర్ణయించే సోపానం నివేదిక తయారీ, వ్యూహరచన, అమలుపరచడం, ప్రాజెక్టు ఎంపిక. ఆన్సరు వ్యూహరచన. వ్యూహరచనలోనే కదా నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నేను ఈ పని చేస్తా అని బాధ్యతలు మనం పంచుకుంటారు ప్రాజెక్టులో పిల్లలు.
ప్రాజెక్టు పద్ధతిలో విద్యార్థులు వివిధ వ్యక్తులను పరిపృచ్ఛ చేయడం అనేది ఏ సోపానంలో భాగం? ఇంటర్వ్యూ చేయడం అన్నమాట. ప్రాజెక్టు పద్ధతిలో విద్యార్థులు వివిధ వ్యక్తులను పరిపృచ్ఛ చేయడం అనేది ఏ సోపానంలో భాగం? ప్రాజెక్టు ఎంపిక, వ్యూహ రచన, మూల్యాంకనం, అమలుపరచటం. ఆన్సరు అమలుపరచటం. ప్రాజెక్టు పద్ధతిలో ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దానిని సమీక్షించి పొరపాట్లను తెలియజేయటం అనేది ఏ సోపానంలో భాగం? వ్యూహరచన, అమలుపరచడం, మూల్యాంకనం, నివేదిక తయారీ. ఆన్సరు మూల్యాంకనం. పేపర్ కటింగులతో నమూనాలు తయారు చేయడం అనేది ఈ రకమైన ప్రకల్పన. నిర్మాణాత్మక ప్రకల్పన, ఆనందదాయక ప్రకల్పన, ప్రజ్ఞా ప్రకల్పన, జీవిత ఉపయోగ ప్రకల్పన. ఆన్సరు నిర్మాణాత్మక ప్రకల్పన. ఈ క్రింది వానిలో ప్రజ్ఞా ప్రకల్పనను గుర్తించండి. సమాచార సేకరణ, విహారయాత్ర, స్కూల్ నర్సరీ ఏర్పాటు, చిక్కు ప్రశ్నలను విడదీయటం. ప్రజ్ఞా ప్రకల్పన ఏది అంటే చిక్కు ప్రశ్నలను విడదీయటం అనేది ప్రజ్ఞా ప్రకల్పన. విద్యార్థులు వివిధ రకాల అనుభవాలను అందించే విధంగా ప్రాజెక్టు ఉంటుంది అనేది ప్రాజెక్టు పద్ధతిలోని ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ఉద్దేశ సూత్రం, వాస్తవిక సూత్రం, స్వేచ్ఛా సూత్రం, అనుభవ సూత్రం. ఆన్సరు అనుభవ సూత్రం. ప్రాజెక్టు విద్యార్థికి సమాజ అభివృద్ధికి సహాయపడేలా ఉండాలి అనేది ప్రాజెక్టు పద్ధతిలోని ఏ సూత్రం ఆధారంగా చెప్పబడింది? స్వేచ్ఛా సూత్రం, ఉద్దేశ సూత్రం, ఉపయుక్త సూత్రం, అనుభవ సూత్రం. ఆన్సరు ఉపయుక్త సూత్రం. కిల్ ప్యాట్రిక్ ప్రకారం ప్రాజెక్టులు ఎన్ని రకాలు? 6, 4, 5, 2. కిల్ ప్యాట్రిక్ ప్రకారం ప్రాజెక్టులు ఎన్ని రకాలు? 4 రకాలు. ఆన్సరు 4 రకాలు. నిర్మాణాత్మక ప్రకల్పనలు, ఆనందదాయక ప్రకల్పనలు, ప్రజ్ఞా ప్రకల్పనలు, జీవిత ఉపయోగ ప్రకల్పనలు. మొత్తం 4. స్టీవెన్సన్ ప్రకారం ప్రాజెక్టు రకాలు. స్టీవెన్సన్ ప్రకారం భౌతిక ప్రకల్పనలు, మేధో సంపత్తి ప్రకల్పనలు 1, 2 ఏది కాదు. స్టీవెన్సన్ ప్రకారం ప్రాజెక్టులు 2 రకాలు. భౌతిక ప్రకల్పనలను, మేధో సంపత్తి ప్రకల్పనలు. చేయడం ద్వారా నేర్చుకోవడం, జీవించడం ద్వారా నేర్చుకోవడం అనేవి ఈ బోధనా పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు. అన్వేషణ, చర్చ, ప్రాజెక్టు, ఉపన్యాస పద్ధతి. ఆన్సరు ప్రాజెక్టు పద్ధతి. నేలలు రకాలు పాఠం బోధించడానికి అనువైన పద్ధతి. చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. నేలలు రకాలు అనే పాఠం బోధించడానికి అనువైన పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. ఎందుకంటే పిల్లల్ని తెలుసుకొని రమ్మంటే తెలుసుకొని వస్తారు కదా, అది వాళ్ళకి ప్రాజెక్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. మనం వాడే పనిముట్లు పాఠం బోధించడానికి ఉత్తమమైన పద్ధతి చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రదర్శన పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. ఆన్సరు ప్రాజెక్టు పద్ధతి. భారతదేశంలోని ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా ఉపయోగించబడిన పద్ధతి అన్వేషణ పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చర్చా పద్ధతి. ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ఎక్కువగా ఉపయోగించిన పద్ధతి చర్చా పద్ధతి. విద్యార్థులలో సభా కంపాన్ని తొలగించడానికి అనువైన పద్ధతి ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, చర్చా పద్ధతి. ఆన్సర్ చర్చా పద్ధతి. ఈ క్రింది వానిలో చర్చలో ఉండవలసిన ప్రధానమైన అంశం కానిది? నాయకుడు, సభ్యులు, విషయం, పాఠశాల. చర్చలో ఉండాల్సిన ప్రధానమైన అంశం కానిది పాఠశాల. సెమినార్ అనేది ఏ పద్ధతికి ఉదాహరణ? చర్చ, ఉపన్యాస పద్ధతి, సాంఘిక ఉద్గార పద్ధతి, అన్వేషణ పద్ధతి. సెమినార్ అనేది ఏ పద్ధతికి ఉదాహరణ అంటే సాంఘిక ఉద్గార పద్ధతికి. సాంఘిక ఉద్గార పద్ధతిని బలపరిచిన విద్యావేత్త యాకమ్ స్టీవెన్సన్, యాకమ్ సింప్సన్, స్టీవెన్సన్, బ్రోనర్. ఆన్సరు యాకమ్ సింప్సన్.
సింపోజియం అనగా వ్యాఖ్యానాల సముదాయం అన్నది. యాకం, స్టీవెన్సన్, స్ట్రక్, కిల్పాట్రిక్. ఆన్సరు స్ట్రక్. ఈ క్రింది వానిలో సాంఘిక ఉద్గార పద్ధతిలోని రకం కాని దానిని గుర్తించండి. ప్యానల్ చర్చ, మేధావులతో చర్చ, మెదడుకు మేత, విహారయాత్ర. ఆన్సరు విహారయాత్ర. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పారిశ్రామికీకరణ తప్పనిసరి. ఈ అంశాన్ని బోధించుటకు అనువైన బోధనా పద్ధతి కథా పద్ధతి, ప్రకల్పన పద్ధతి, వాద సంవాద పద్ధతి, కృత్యాధార పద్ధతి. ఆర్థిక అభివృద్ధికి పారిశ్రామికీకరణ తప్పనిసరి అనేది బోధించడానికి అనువైన పద్ధతి వాద సంవాద పద్ధతి. సాంఘికోపయోగిక ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టింది. జాతీయ విద్యా కమిషన్ 1986, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977, యశ్పాల్ కమిటీ, రామ్మూర్తి కమిటీ. ఆన్సరు ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977. అయితే ఇక్కడ యశ్పాల్ కమిటీ, రామ్మూర్తి కమిటీ ఇచ్చా కదా, ఆ రెండింటి సంవత్సరాలని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ క్రింది వానిలో భౌతికపరమైన కృత్యాలు అబాకస్, సమస్యలను సాధించటం, మాట్లాడటం, చింతగింజలు, రాళ్ళు ఉపయోగించటం. భౌతికపరమైన కృత్యాలు చింతగింజలు, రాళ్లను ఉపయోగించటం. గణిత శాస్త్రంలో ఒక మంచి కృత్యానికి ఉండవలసిన లక్షణాలలో ఒకటి కానిది, ఆలోచింపచేసేది, సవాళ్లతో కూడినది, సాధించగలిగేది, మూల్యాంకనం చేయడానికి వీలు లేనిది. లక్షణాల్లో ఒకటి కానిది, మూల్యాంకనం చేయడానికి వీలు లేనిది. ప్రాథమిక విద్యా పథకం ఎపెప్ అనుసరించి కృత్యాధార సూత్రాల సంఖ్య 8, 6, 5, 4. ఆన్సరు 6. ఈ క్రింది వానిలో కృత్యాధార బోధనా పద్ధతిలో సూత్రం కానిది. ప్రతిభగల విద్యార్థులను మాత్రమే కృత్యాలు చేయడానికి ప్రోత్సహించాలి. వైయక్తిక భేదాలకు తగిన అభ్యసనాన్ని కలిగించటం, స్థానిక పరిసరాలు, వనరులను ఉపయోగించుకోవడం, క్రియలు, అన్వేషణ, ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని అభివృద్ధిపరచటం. కృత్యాధార పద్ధతిలో బోధన సూత్రం కానిది ఏది అన్నాడు. ఈ కింద 3 సూత్రాలే, కానీ పైన చూడండి, ప్రతిభ గల విద్యార్థులను మాత్రమే ప్రోత్సహించాలి అన్నాడు. అది మాత్రం కాదు. కఠినమైన సమస్యను సాధించటం కోసం దానిని పోలిన సులభమైన సమస్యను అవగాహనపరిచి తద్వారా అసలు సమస్యను పరిష్కరించటం అనేది ఆధారాల పద్ధతి, చిత్రీకరణల పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సాదృశ్య పద్ధతి. ఆన్సరు సాదృశ్య పద్ధతి. వివిధ వేరువేరు చతురస్రాల చుట్టుకొలతలను కొలిచి పోల్చుట ద్వారా చతురస్రం చుట్టుకొలతకు సూత్రాన్ని బోధించడానికి ఉపయోగపడే పద్ధతి. నిగమన పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి, ఆగమన పద్ధతి. దీని ఆన్సరు ఆగమన పద్ధతి. వివిధ చతురస్రాల చుట్టుకొలతలను కొలిచి వాటి ద్వారా చతురస్రం చుట్టుకొలతకి సూత్రం 4 భుజం అని చెప్పడం అనేది ఆగమన పద్ధతి. దృష్టి, శ్రవణం, స్పర్శ అనే 3 జ్ఞానేంద్రియ క్రియలు వినియోగింపబడే ప్రక్రియ పద్ధతి. ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. ఆన్సరు ప్రయోగశాల పద్ధతి. జ్యామితిలోని సిద్ధాంతాలను సులువుగా పరిష్కరించడానికి ఉపయోగపడే పద్ధతి అన్వేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సాదృశ్య పద్ధతి, చిత్రీకరణ పద్ధతి. ఆన్సరు చిత్రీకరణ పద్ధతి. ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టింది అరిస్టాటిల్, ఫ్రాన్సిస్ బేకన్, జే.జే. స్టీవెన్సన్, ఆర్మ్స్ట్రాంగ్. ఆన్సరు ఆర్మ్స్ట్రాంగ్. ఆగమన పద్ధతిని ప్రచారం చేసింది జే.జే. స్టీవెన్సన్, అరిస్టాటిల్, ఫ్రాన్సిస్ బేకన్. పెస్టాలజీ. ఆన్సరు పెస్టాలజీ. క్రింది వానిలో ఆగమన పద్ధతి ఉపయోగించే సందర్భాన్ని గుర్తించండి. నిర్వచనాలు రాబట్టుటకు, నియమాలను రాబట్టుటకు,
సిద్ధాంతాలను రాబట్టుటకు అన్ని. ఆన్సరు అన్ని. I = PTR/100. సూత్రం నుండి మరొక సూత్రాన్ని రాబట్టడం అనేది ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. ఆన్సరు నిగమన పద్ధతి. చూడండి, ఒక సూత్రం నుంచి మరొక సూత్రాన్ని రాబట్టడం అనేది నిగమన పద్ధతి, సూత్రాన్ని రాబట్టడం అనేది ఆగమన పద్ధతి. గణిత విలువలను సూత్రంలో ప్రతిక్షేపించి ఆ ఫలితాన్ని తెలపటం అనేది ఏ పద్ధతి? ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. ఆన్సరు నిగమన పద్ధతి. నిగమన పద్ధతి ప్రచారం చేసింది ఫ్రాన్సిస్ బేకన్, అరిస్టాటిల్, పెస్టాలజీ, కొమినియస్. ఆన్సరు కొమినియస్. కాకి, కోకిల, పిచ్చుక గాలిలో ఎగరటం చూసి విద్యార్థి పక్షులన్నీ గాలిలో ఎగురుతాయి అని సాధారణీకరణానికి వచ్చాడు. ఇది ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. ఆన్సరు ఆగమన పద్ధతి. సారాంశం నుండి దత్తాంశం దిశలో మరియు తెలియని విషయం నుంచి తెలిసిన విషయం దిశలో సాగు బోధనా పద్ధతి ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ. ఆన్సరు విశ్లేషణ పద్ధతి. మానవ మేధస్సులోని అత్యున్నత ప్రజ్ఞా నిష్పాదనమే విశ్లేషణ అన్నది రెన్ను, బట్లర్, థారన్డైక్, స్పిన్నర్. ఆన్సరు థారన్డైక్. 12 మంది మనుషులు ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేస్తే 20 మంది మనుషులు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఈ లెక్కను బోధించడానికి అనువైన పద్ధతి సంశ్లేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. ఆన్సరు విశ్లేషణ పద్ధతి. A/B = C/D అయితే A+B/A-B = C+D/C-D అని నిరూపించుటకు ఉపయోగించే బోధనా పద్ధతి ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి. ఆన్సరు సంశ్లేషణ పద్ధతి. పిల్లలకు సంపూర్ణమైన స్వేచ్ఛనిస్తే వారిలో స్వీయ నిగ్రహం, స్వీయ క్రమశిక్షణ అభివృద్ధి చెందడానికి దారితీస్తుంది అనే సూత్రం ఈ పద్ధతిలో ఉంది. కిండర్గార్టెన్, మాంటిస్సోరీ, ప్రకల్పన పద్ధతి, అన్వేషణ పద్ధతి. ఆన్సరు కిండర్గార్టెన్ పద్ధతి. మాంటిస్సోరీ ఈ దేశానికి చెందిన మహిళ. జర్మనీ, ఇటలీ, డెన్మార్క్, రష్యా. ఆన్సరు ఇటలీ. ద ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ను స్థాపించింది ఎవరు? మాంటిస్సోరీ, ఫ్రోబెల్, అరిస్టాటిల్, కొమినియస్. ఆన్సరు ఫ్రోబెల్. చలననాడులకు సంబంధించి విద్య, జ్ఞానేంద్రియ శిక్షణ, సహకార క్రీడలు ఈ విద్యా విధానంలోని ముఖ్య అంశాలు. కిండర్గార్టెన్, మాంటిస్సోరీ, అన్వేషణ, ప్రకల్పన. ఆన్సరు మాంటిస్సోరీ. ఈ ఉపగమం నందు విద్యార్థులు జ్ఞానాన్ని సొంత అనుభవాలు, ఆలోచనలు మరియు పరిశోధనల ద్వారా పెంపొందించుకుంటారు. ఆగమన ఉపగమం, నిగమన ఉపగమం, తార్కిక ఉపగమం, నిర్మాణాత్మక ఉపగమం. ఆన్సరు నిర్మాణాత్మక ఉపగమం. ఇవి ట్రై మెథడ్స్లో బోధనా పద్ధతులకు సంబంధించి బిట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.